నమస్తే మందరామారావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. ఎస్ సార్, ఇప్పుడు ఏదైతే పల్లా శ్రీనివాసరావు గారు ఫస్ట్ ఏం జరిగిందంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఛాలెంజ్ విసరడం జరిగింది. అక్కడ ఏదైతే గోశాలలో గోవులు చనిపోయారని చెప్పేసి దానికి పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఆయన ఛాలెంజ్ విసరడం జరిగింది. ఈ రోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆ ఛాలెంజ్ స్వీకరించి బయటకు వచ్చిన ఉదంతంలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో రోజా గారు కూడా వాళ్ళందరినీ క్వశ్చన్ చేయడం జరుగుతుందండి. పోలీసులు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? భయపడి చంద్రబాబు నాయుడు గారు భయపడే అరెస్ట్ చేయించారా? ఈవెన్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం జరుగుతుంది. మెయిన్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం జరుగుతుంది రోజా గారు. సో సనాతన ధర్మ పరిరక్షకుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నిసార్లు సనాతన ధర్మం అని మాట్లాడారు కదా. సో అలాంటి సనాతన ధర్మవాది ఇప్పుడు ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్ గారు? దీనిపైన ఎందుకు మాట్లాడట్లేదు అని పవన్ కళ్యాణ్ గారికి ఛాలెంజ్ విసరడం జరిగింది ఇదే రోజా గారు. సో రోజా గారు తీరు పట్ల, మాట్లాడలేని తీరు పట్ల, భూమన కరుణాకర్ రెడ్డి గారు వచ్చిన తీరు పట్ల పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దీనిపైన స్పందించట్లేదు అని అంటారు? సో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ టార్గెట్ అంతా పవన్ కళ్యాణ్ అండి. ఓకే. ఏం చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణ్ కొడుకు, చిన్న కొడుకు మార్క్ సర్కార్, మార్క్ శంకర్, శంకర్. ఆయన తాలూకు ఒక డేంజరస్ సిచ్యుయేషన్ ని కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఉపయోగించుకున్నాడు. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ అంటే భగ్గున మండిపడే జగన్మోహన్ రెడ్డి ఆ బిడ్డ పాపం ఇలా కష్టాల్లో ఉన్నాడు, తొందరగా కోలుకోవాలని, ఆయనకేమో స్వాంతన చేకూర్చాలని వేడుకున్నాడు. ఇవన్నీ కూడా రాజకీయంలో ఒక భాగమే, అది ఆలోచించాలి. రెండోది, గ్రాఫికల్గా జగన్మోహన్ రెడ్డి ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నాల్లో చాలా బిజీగా ఉన్నాడు. ఓకే. మొన్న ఆయన మీటింగ్కి జనాలు సేకరించడంలో డబ్బులు పంచుతూ దొరికినప్పటికి కూడా ఏమైందంటే జనాల తాలూకు బలహీనతను తీసుకొని ఎలా వాళ్ళతో మైండ్ గేమ్ ఆడాలో తెలిసి ప్రవర్తిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మన లోకేష్ కానీ, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అయ్యారు, సక్రమంగా ఆలోచించలేకపోతున్నారు. ప్రజల్లో ఒక అవకాశం ఇస్తున్నారు. అవును, జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజమే కదా అనేటువంటి విధంగా కొంతమంది అంటున్నారన్నమాట. ఆరు నూరైనా నూరు ఆరైనా జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజం, ఆయనతోనే మేము ఉంటామని. ఆయన డబ్బులు ఇచ్చి తెప్పించుకొనియండి, ఎలాగైతే తెప్పించుకొనియండి. అలా ట్రెండ్ మారుతుంది, జనం మారుతున్నారు కనుక ఆ రాజకీయాన్ని ప్లే చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే. అలాగే మహిళలు అంటే ఏదో సాఫ్ట్ కార్నర్ ఈయనకి, చంద్రబాబు నాయుడుకి ఉందని చెప్పేసి మహిళలు ఇక్కడ రోజా లాంటి అమ్మాయిల చేత ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తున్నాడు. ఆవిడ తాలూకా ఆ చిటికెన వేలు, వెంట్రుక, గోళ్ళు ఇవన్నీ మానలేదు. నోటికి వచ్చినంత చెత్తంతా వాగుతుందన్నమాట. అసలు ఎవరు క్షమించరు. అలాంటిది ఓకే. రోజా అన్ని కుంభకోణాలు పెట్టుకొని అంత ఆస్తులు సంపాదించి ప్రజా ప్రజలలో తిరుగుబాటు ఇంత జరిగిన తర్వాత ఇంకా తగుదనమ్మా అంటూ జనంలో తిరుగుతుందంటే, ఆవిడ్ని తిరగనిస్తున్నారంటే ఎంత చేతగాని దద్దమ్మలు అనాలి. తెలుగుదేశం పార్టీలో మీసాలు తిప్పుకొని తిరిగేవాళ్ళు అక్కడ ఓకే. తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో ఏదైనా మాట్లాడితే తలకాయలు బద్దలు కొట్టి చేతులు విరిచేసి పెట్రోల్ పోసి కాల్చేసి ఇవన్నీ చేసినట్టయితే వీళ్ళు సబబుగా గంగిరెద్దుల్లాగా తలూపారా. అప్పుడు తలూపి ఇప్పుడు నోటికి వచ్చిన మాటలు అంబటి రాంబాబు కానీ, రోజా కానీ, కొడాలి నాని కానీ వీళ్ళందరూ నోటికి వచ్చిన మాటలు మాట్లాడి తిరిగి ఎవరో ఒకటి అరా తిరిగి మాట్లాడితే వాళ్ళేమో అరెస్ట్ చేసేసారా. పైగా చంద్రబాబు నాయుడు ఏమో మీ ఎవరిని క్షమించవు అన్నాడా. ఈ మాట ఆయన్ని 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు అంటే చంద్రబాబు నాయుడు బాగుండేది. ఈ ఓకే. రోజు కొన్ని కొన్ని విషయాలు నిర్మొహమాటంగా చెప్తారన్నమాట. ఆయన ఆ, అంటే జైలు పెట్టినప్పుడు కనీసం వేడి నీళ్ళు లేవు, కనీసం ఏసీ లేదు, కనీసం దోమల మందు లేదు, కనీసం వైద్య సదుపాయం లేదని
ఎంతో అంత బోరున విలపించినట్టయితే ప్రపంచం అంతా తిరగబడింది. ఏమిటి ఈ ప్రపంచంలో ఉన్న మేధావులకు కానీ యువతకు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత ఔదార్యం, ఔన్నత్యం, సింపతి లేదంటారా? ముందు దీనికి ఓకే. సమాధానం కావాలి. ఓకే. అంటే సార్ ఇక్కడ కానీ ఇక్కడ రోజా గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు. ఏదైతే సనాతన ధర్మం అనే వ్యక్తి మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఈ గోవులో చనిపోయినప్పుడు ఎందుకు వీళ్ళు మాట్లాడట్లేదు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దీనిపైన మాట్లాడట్లేదు అని పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఈవెన్ అవును, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు దీనిపైన ఇప్పటిదాకా అవును. ఎందుకు స్పందించలేదు అని అంటారు. లేదు, ఇక్కడ పవన్ కళ్యాణ్ కొని రాజకీయంగా తప్పుడు మాటలు మాట్లాడారండి. ఫర్ యువర్ కైండెస్ట్ ఇన్ఫర్మేషన్, రాజకీయాల్లో పేరు ఎంత తొందరగా పైకొస్తుందో అంత తొందరగా దిగజారిపోతుంది. మీరు ఓకే. ఏవైతే ప్రామిసులు చేశారో, ఏవైతే వాగ్దానాలు చేశారో, నేను అసలు ఈ సనాతన ధర్మానికి కానీ ప్రజా పరిపాలనలో ఏవైనా ఆటంకాలు వచ్చినట్టయితే ఎలుగెత్తి ప్రశ్నిస్తా. ఎవరైనా ఒకటే, మాకు ఏ పార్టీ అయినా ఒకటే, ఎవరి పార్టీ వాళ్ళైనా సరే జైల్లో పడేస్తారని చెప్తున్నప్పుడు మీరు ఎంతమందిని పడేశారండి జైల్లో? ఓకే. మీరు హోమ్ డిపార్ట్మెంట్ ఇబ్బంది చెప్పడం తేలిక, అలా కాదు ఇలా చేయండి అంటే పవన్ కళ్యాణ్ అంటే తెచ్చుకున్న ఇమేజ్ని తెచ్చుకోవడం అన్నది సులువుగా తెచ్చుకున్నాడు. మరి నిలబెట్టుకోవడం, ఈరోజు ఇండియాలో నెంబర్ 2 వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్, మోదీ గారి తర్వాత. అంటే ఆ నెంబర్ 2 తగ్గట్టుగా ఉండాలి కదా. ఇప్పుడు రోజా కూడా ఆ, దిగింది, ఛాలెంజ్ అని చెప్పింది. అసలు జనరల్గా నా అనుభవంలో ఇప్పుడు 74 సంవత్సరాలు ఈ సనాతన ధర్మం తర్వాత ఏమో ఆ, ఈ పురాతన అంటే ఇతిహాసాల తాలూకు యుగ ధర్మం అంటారు. ఆ యుగ ధర్మం నిలబెట్టాలని కదా ఈ ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ వచ్చింది, అంతే కదా. ఎంతవరకు సక్సెస్ అయిందండి? ఈ భారతీయ జనతా పార్టీ ప్రాతిపదికగా ఉన్నటువంటి స్లోగన్ ఏమిటి? హిందూ ధర్మాన్ని కాపాడాలి. ఒక్క రామ మందిర నిర్మాణంతోనే అది ఇద్దరు బీజేపీ ఉన్న నాయకులు ఈరోజు 400 వరకు అయ్యారన్నమాట. గనక ఓకే. ఇట్లాంటి స్లోగన్స్ డెఫినెట్గా అంటే ఆ ఆచరణకు సాధ్యం కానటువంటి మాటలు ఈరోజు పవన్ కళ్యాణ్ అన్నాడు. మళ్ళీ వచ్చి ఏమి ప్రశ్నిస్తాండి? ఇప్పుడు లడ్డు కల్తీ అన్నారు, ఏమైంది సిట్టు? అది ఏదో చెప్పాలి కదా. వాళ్ళు ఏమి కల్తీ లడ్డూలు ఎన్ని వాడేసి కూడా ఏం చెప్తున్నారు? రండి నిరూపించండి అన్నారు. నిరూపించినట్లయితే ఎక్కడో ఒక చోట వీళ్ళ తప్పు కూడా ఉంటుంది. ఇలాంటివి లేదు, ఎందుకంటే అది వైట్ ఎలిఫెంట్ అన్నమాట. తిరుమల తిరుపతి దేవస్థానం దాంట్లో ఆ, ఒక స్కావెంజర్ దగ్గర నుంచి ఈవో వరకు వాళ్ళకున్న గౌరవాలు, వాళ్ళకున్న మర్యాదలు వాళ్ళకు ఉంటాయి. ఏ పార్టీ ఉన్నప్పుడు కూడా అక్కడ ఏంటంటే నిత్య కళ్యాణం, పచ్చ తోరణం. ఆ స్కావెంజర్స్ నుంచి ఒక చైర్మన్ వరకు వాళ్ళకున్న గౌరవాలు, మర్యాదలు ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు. నేను ప్రత్యేకించి ఓకే. చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. దీన్ని ప్రక్షాళనం చేద్దాం అనుకున్నట్టయితే ఎవరి వల్ల కాదు. మీరు ఓకే. ఏదైనా యూత్ని ఆ, యూత్ని ఏదైనా జాబ్ ఇప్పిస్తామని చెప్పండి, ఆ ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్ నిజంగా ఉన్నట్టయితే పరిశ్రమలు రప్పించండి, వాటిని ప్రక్షాళన చేయండి. లేదా సన్నబియ్యం అన్నారు, అది ఇప్పించండి. అంటే సార్ కానీ ప్రజాలోనైతే కనుక ఆ, చెప్పండి. ఎస్, ఎస్ సార్, మీరు చెప్పింది కరెక్టే. కానీ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఒకటి రేజ్ అవుతుంది. అక్కడ గోవులు చనిపోయినప్పటికీ ఎందుకు వీళ్ళందరూ మాట్లాడట్లేదు అనే విషయం అక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. దాని పట్ల మీరేమంటారు? అచ్చా, తప్పండి. తప్పని ఎవరు చెప్పగలరు చెప్పండి? ఈరోజు పెద్ద బిజినెస్ చెప్పింది ఇది. లిక్కర్ స్కామ్ ఒకటి, గో మాంసం ఒకటి. ఓకే. ఏమండి నిలబెట్టాలంటే ఎంత నిలబెట్టలేదండి? ఎక్కడెక్కడ ఈ గోవుల్ని వధ చేసి మాంసం ఎగుమతి చేస్తారో తెలియదండి. అన్నీ తెలుసు. ఆ, లిక్కర్ ఎక్కడ స్కామ్ జరుగుతుందో పోలీసులు తెలియదండి. నంగనాచిలాగా నాటకాలు ఆడటం దేనికండి?
వాళ్ళు ఓకే. బ్యాన్ చేయాలంటే ఆ రోజుల్లో మరి ఎన్టీ రామారావు లిక్కర్ని బ్యాన్ చేయలేదా? ఎవరైనా డబ్బు లిక్కర్ కావాలంటే మిలిటరీ వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఏదో ఒకటో అరో బాటిల్ తీసుకొని 2 రెట్లు డబ్బు ఇచ్చి కొనుక్కునేవాళ్ళు. మరి వాళ్ళు ఎందుకు చేయగలిగారు, వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? పైగా పరిపాలన కుంటుపడుతుంది అంటారన్నమాట. ఇది యథార్థం. దీని మీద పవన్ కళ్యాణ్ కాదు కదా, ఈ చంద్రబాబు నాయుడు కూడా స్పందించలేడు. స్పందించినా తన మాట నెరవేర్చుకోలేడు. ఇలా ఓకే. వాగ్దానాలు చేసుకుంటూ వెళ్ళిపోతే రేపు పొద్దున్న ప్రజలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పవలసిన అవసరమే మిగిలిపోతుంది. ఆ ఓకే. సూపర్ 6 అన్నారు, ఎక్కడుంది సూపర్ 6? లిక్కర్ స్కామ్ అన్నారు, దాంట్లో నెంబర్ 1 అన్నారు. ఎక్కడుంది లిక్కర్ స్కామ్ నెంబర్ 1? విజయసాయి రెడ్డి. ఆయన ఎందుకు ఈరోజు అమిత్ షా కారు పట్టుకున్నాడు? వాళ్ళు ఓకే. తెలుసు ఏ మార్గం అనుసరించాలో తెలుసు. అక్కడ ఓకే. మన జగన్మోహన్ రెడ్డికి గుండెకాయ, ఈయన విజయసాయి రెడ్డి అన్నారు. మరి ఆ గుండెకాయని అక్కడికి ఎందుకు ముందుగా రాయబారం పంపించాడు? అంటే ఓకే. జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి ఏం చేయబోతున్నాడో తెలియకుండా విడిపోతారా వీళ్ళు? వాళ్ళిద్దరి ఓకే. మధ్య లావాదేవీలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని వేల కోట్లు స్కామ్ జరిగింది? ఇది ఎవరికి తెలియదండి భాగవతం. ఓకే. అందరి విజయసాయి రెడ్డి ఎంత చేశాడో తెలుసు. అక్కడ స్వరూప నందేంద్ర స్వామీజీ ఎంత బినామీ పేర్లతో ల్యాండ్ అక్వైర్ చేశారో అందరికీ తెలుసు. ఇక ఓకే. భోగాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్ అంతా ఆయన తరఫునే ఉంది కదండి. సీ బెల్ట్ అంతా భోగాపురం నుంచి బీచ్ రోడ్ అంతా కూడా విజయసాయి రెడ్డి గారి తాలూకు కబంధ హస్తాల్లో మునిగిపోయింది కదండి. కాదంటే అక్కడ వైసీపీ పార్టీ వాళ్ళు కూడా తలా 100 ఎకరాలు 200 ఎకరాలు దోచుకున్నారు అన్నమాట. ఇది యథార్థం. ఓకే. దీని సో మీద థ్యాంక్ యూ యాక్షన్ సార్. ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకుంటారు? నీకు బయట చాలా సులువు. సామాన్యుడు ఛాలెంజ్ చేస్తున్నాడండి. సామాన్యులు తెలుగుదేశం పార్టీ మీద ఛాలెంజ్ చేస్తున్నాడు. తాగి మాట్లాడిస్తున్నారు. వీరు పరిపాలనలో ఉంటుండగా తాగి మాట్లాడేవాడు రోడ్డు మీద ఉంటాడా? వాళ్ళు తీసుకెళ్ళొద్దు. ఇప్పుడు కూడా మీ శక్తియుక్తులు ఉపయోగించుకుంటా పూర్తిగా నిరాశ్రులైపోయి నిరాధారంగా చేతులెత్తి కూర్చున్నారంటే మీ తాలూకు అసమర్థత కాదు. ఒకసారి దయచేసి చంద్రబాబు నాయుడు ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ ఓకే. ఆలోచించాలి. పోనీ ఓకే. లోకేష్ ఉన్నాడు. లోకేష్ కొంచెం ఈ ఎర్ర బుక్ అనడం దేనికి? ఈ మాత్రం దానికి ఎర్ర బుక్ ఎందుకండి? అంటే ఎర్ర ఓకే. బుక్ లో ఉన్నోళ్ళు ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్ జైల్లో ఉన్నారని చెప్పేసి అంత గ్రేట్ పెయిన్ కలిగించాడు కదా. హాయిగా నవ్వుతూ తిరుగుతున్నారు. ఏంటి ఎర్ర బుక్ అంట, లోకేష్ అంట అని ఇంకా అక్కడి నుంచి నోటుకొచ్చిన బూతులు మాట్లాడుతున్నారు. నాబోటి ఓకే. వాడు నిజాయితీగా మాట్లాడినట్టయితే ఏం మాట్లాడితే నిజాయితీ అంటే ఇంతే. ఇది మీకు అవకాశం వచ్చింది, ప్రజల్లో బాగు చేయండి, సంక్షేమంగా పరిపాలించండి, ప్రజాపాలన అంటే ఇలా ఉంటుందని చెప్పండి. రేపు 2వ తారీఖుని మోదీ గారు వస్తున్నారు. అప్పటికైనా తయారవ్వండి మీరు. మోదీ గారు ఓకే. వస్తున్నారు, అమరావతిలో పెద్ద సభ ఉంది. అప్పటికైనా మీ కోరికలు కోరుకొని ఇండస్ట్రీస్ వచ్చినట్టు చేసి, తర్వాత ముఖ్యంగా ఆర్థిక వనరులు ఎక్కువ కల్పితం చేసుకోండి. లేకపోతే ఖజానాలో డబ్బు ఉండాలి, ఖజానాలో ల్యాండ్స్ అమ్మిన తర్వాత ఆ డబ్బుతో ప్రధాన పరిపాలిస్తాము, ఇట్లాంటి కబుర్లు ఎవరు, తెలివితేటలు ఉన్నవాళ్ళు ఎవరు నమ్మరు. ఓకే. ప్రజారంజకంగా పరిపాలిస్తామని చెప్పి జాతీయ సంపదని వెచ్చబెడతారా మీరు? అంటే ఓకే. జాతీయ సంపదని అమ్ముకొని మీరు చేద్దామనా? ముందు ఎవరెవరైతే తెలుగుదేశం పట్ల ఒంటి కాళ్ళ మీద లేస్తున్నారో వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. అసలు మీ పరిపాలన అనేది సజావుగా సాగేందుకు ఒక దారి కనిపిస్తుంది. లేకపోతే ఈ ఒక సంవత్సరం అయిపోయింది, మిగతా 4 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి శవరాజకీయమే చేస్తాడు. ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి శవరాజకీయమే చేస్తాడు. వైసీపీ కార్యకర్తలు కానీ ఎవరిని కానీ దేనికి ఉపయోగించుకుంటాడంటే సమాజంలో దుమ్మి ఎవరిని చెప్పారో తెలియని పరిస్థితుల్లో చెప్పుకుంటారు. అశాంతి ప్రబలిపోతుంది. పోలీస్ శాఖ ఎటు కాకుండా ఉంటారన్నమాట. ఓకే. ఎందుకంటే
ఇప్పుడు కూడా ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి ఆ, ప్రధాన రంజకంగా గవర్నమెంట్లో ఆఫీసర్స్ పనిచేసి నోటీసులు ఇచ్చారు, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమో కాల్ చేశారు, ఇలాంటి దారుణాలు చేశారు కదా, ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఓకే, ఓకే ఇప్పుడు సార్. మీరు చేసేది, మీరు ప్రత్యేకించి చేసింది ఏమిటి ఇక్కడ? అది ఎస్. ఎందుకంటే ఆఫీసులు స్ట్రిక్ట్గా, డిసిప్లిన్డ్గా ఆఫీసులో కూర్చుంటాము, జనంలో మా రావాలి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వస్తున్నారు, ఇవి చెప్పుకోవడానికి వస్తారు. మీరు మీరు అధికారంలో ఉన్నారు కనుక ఎవరైనా వస్తారు. రేపు పొద్దున్న ఓకే. చూడండి, మీ తాలూకు మీకు మీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఆలోచనలకి మీ అంతరాలు ఏ విధంగా తారుమారు అవుతాయో కొంచెం రాజకీయం తెలుసుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు కూడా చాలా మొదటి నుంచి కూడా చేస్తున్న పొరపాట్లు అవే. నేను ఎక్కడో చదివాను, నా జీవితంలో చేసిన ఒక్క పొరపాటు నా జీవితాన్నే మార్చేసిందని ఆయన బాధపడ్డాడు. అంటే ఏంటి, 15 ఏళ్ళు 20 ఏళ్ళు తర్వాత బాధపడితే ఉంది, మచ్చపడిపోయింది, అది రాజముద్ర అయిపోయింది, అన్నంత పడవలసిందే. అలాగా ఓకే. పోయి మళ్ళీ జనం పరిపాలన ఇచ్చారు, అది ప్రజల చేత శభాష్ అనిపించుకోకపోతే మళ్ళీ అవకాశం ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు, వారి పని వాళ్ళు చూసుకున్నారు అంటారు. ఓకే. సో థ్యాంక్ యూ సార్. మై కన్ఫర్మ్ థ్యాంక్ యూ. డిసెన్స్. థ్యాంక్ యూ.